హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో బర్త్డేకి రెడ్ వెల్వెట్ కేక్ని చేస్తామని చెప్పాం కదా. నిజంగా కేక్ చాలా టేస్టీగా వచ్చిందండి. అచ్చం బయట కొన్నట్టుగానే. ఈరోజు దాని ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా 1 కప్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నా. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ మిల్క్ అయితే సరిపోయిందండి. ఒకవేళ మీకు సరిపోకపోతే మీరు ఎక్స్ట్రా మిల్క్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్లో 2 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి బ్లెండర్తో. నేను ఇక్కడ బ్లెండర్ని యూస్ చేస్తున్నా, మీరు విస్కర్తో కూడా యూస్ చేసుకోవచ్చు. ఫోమ్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నా. మీరు షుగర్ తినేదాన్ని బట్టి వేసుకోండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బటర్ మిల్క్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న వాళ్ళు, ఆయిల్ నచ్చని వాళ్ళు గీ కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం కంపల్సరీ అండి. సాల్ట్ వేయడం వల్ల కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ వేసిన వెంటనే బాగా మిక్స్ చేసుకోండి, లంప్స్ లేకుండా. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 టీ స్పూన్ రెడ్ వెల్వెట్ ఎసెన్స్ని వేసుకుంటున్నా. మీరు ఎసెన్స్ లేకుండా కూడా కేక్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇంతనే వేయాలని అయితే నేను చెప్పనండి. మీరు తినేదాన్ని బట్టి, మీరు చూస్తున్న దాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ ఎగ్ మిక్స్చర్లో ఈ బటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. బాగా బీట్ చేసుకోండి ఒక 1 మినిట్ పాటు. చూసారా, ఇక్కడ మిక్స్ చేస్తుంటే ఎంత ఫ్లఫీగా కనిపిస్తుందో, అది చూస్తుంటే మన కేక్ ఎంత ఫ్లఫీగా వస్తుందో మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మీకు ఇక్కడే తెలుస్తుంది కేక్ ఎంత బాగా వస్తుందో. నెక్స్ట్ ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకొని 1/2 కప్ మైదా ప్లస్ 1 టేబుల్ స్పూన్ అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా జల్లించుకోండి. జల్లించడం వల్ల అసలు ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా పడుతుందన్నమాట. నెక్స్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ రాసిన ఒక బౌల్లో కేక్ మిక్సర్ని వేసి 30 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసిన కుక్కర్లో 30 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. నెక్స్ట్ కుక్ అయిన తర్వాత నాకు ఈ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. నేను ఇక్కడ కేక్ని కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను. లేయర్స్ కట్ చేసి, పై లేయర్ని కట్ చేసి క్రమ్స్ చేసి పక్కన పెట్టుకున్న పైన టాపింగ్ కోసం. పై లేయర్ని కింద పెట్టేసి నేను ఇక్కడ షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నా. షుగర్ సిరప్ని ఇక్కడ ఎక్కువగానే యాడ్ చేస్తున్నా. మనకి ఇక్కడ కూల్ కేక్ అయితే చేస్తున్నాం కదండి, అందుకైతే షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నా. మీరు క్రీమ్ చీజ్తో కూడా మీరు డెకరేట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్రీమ్ అయితే నేను ఎక్కువగా యూస్ చేసుకోవట్లేదండి, మేము ఎక్కువగా తినమని. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ లేయర్ని కూడా పెట్టుకొని షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది ఎడ్జెస్ అయితే బాగా వేయండి. ఎడ్జెస్ అయితే గట్టిగా ఉంటుంది షుగర్ సిరప్ వేయకపోతే. నెక్స్ట్ పై లేయర్ మీద కూడా విప్పింగ్ క్రీమ్ అయితే వేస్తున్నా. ఇలానే పై లేయర్లో కూడా వేర్ చేసుకోవాలి. దీనిపైన కూడా షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని వేసుకుంటున్నా బాగా పూర్తిగా అనమాట. నేను ఇక్కడ పై లేయర్ మొత్తం క్రమ్స్ ఉన్నాయి కదా, క్రమ్స్తో డెకరేట్ చేస్తున్నా కాబట్టి కేక్ మిక్స్చర్ని అంటున్నా నేనైతే ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు పైన కవర్ అంతా కేక్ క్రమ్స్లో మిక్స్ చేయకుండా ఉంటే
పైన కేక్ మిక్స్చర్ని అంటకుండా చూసుకోవాలి. చూసారా, క్రమ్స్తో మొత్తం అంతా ఫిల్ చేసేసాను. నేను ఇక్కడ సింపుల్గా 4 ఫ్లవర్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. చిన్నగా డెకరేట్ అయితే చేస్తున్నా, ఎక్కువగా అయితే ఏం చేయడం లేదు. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇలానే చేయాలైతే నేను చెప్పను. అంతే అండి, కేక్ అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.